నమస్తే, నేను మీ మధు. విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అంటే వెనిజులా ఇష్యూస్ ని యూజ్ చేసుకుంటూ ఆ ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ కి మిథున్ రెడ్డి ఈడీ విచారణకి ఏమైనా లింక్ ఉందా అని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ చూస్తే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఈడీ విచారణ, అదే మిథున్ రెడ్డిని ఈడీ విచారిస్తుంది కదా సార్, దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందంటారా? విజయసాయి రెడ్డి గారు మరి సమాచారం తెలుసు కాబట్టి ఆయన ట్వీట్ చేశారా, లేదంటే ఆయన ట్వీట్ చేసిన తర్వాత యాదృచ్ఛికంగా 23వ తారీఖు రమ్మని చెప్పి విచారణకి ఈడీ నోటీసులు ఇచ్చిందా మిథున్ రెడ్డికి అనేది ఒక చర్చ. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి, కొన్ని ఏమో తెలిసి జరుగుతుంటాయి. ఇక్కడ మనం యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే తెలిసి జరిగిందా అని చెప్పేసి మనం ఒక విశ్లేషణ చేసుకుంటే, విజయసాయి రెడ్డి గారికి నెట్వర్క్ చాలా బలంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి ఆయనకి వ్యవసాయ క్షేత్రం దాకా, ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు కాబట్టి వ్యవసాయ క్షేత్రం దాకా ఖచ్చితంగా నెట్వర్క్ బలంగా ఉంటుంది ఆయన. అందులో పిఎం ఆఫీస్లో ఒక చక్రం తిప్పినటువంటి మాజీ ఎంపీ ఆయన. సో కాబట్టి ఆయనకి తెలిసే ట్వీట్ చేసి ఉంటారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి? ఎక్స్ ఖాతాలో వెనిజులా అధ్యక్షుడి తరహాలో కోటరీ పెట్టుకున్నటువంటి లీడర్లని ఎత్తుకుపోయే రోజు వస్తుంది అని చెప్పాడు. త్వరలోనే ఎత్తుకుపోయే రోజు వస్తుంది అన్నారు. ఆ కోటరీని నమ్ముకుంటే కోటరీని నమ్ముకుంటే ఆ కోటరీలో ఉండేటువంటి కోటరీని నమ్మినటువంటి లీడరు లేదంటే కోటరీని నమ్మినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు ఎత్తుకెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన తీసుకెళ్ళి వెనిజులా అధ్యక్షుడు మదురో ఆయన పేరు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? న్యూయార్క్ జైల్లో పెట్టారు. ఆయన్ని తీసుకెళ్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నైట్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి హింట్ ఇచ్చారు ఆయన. అలాంటి హింట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని అంటే, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కోటరీని పెట్టుకున్నటువంటి వాళ్ళ గురించి చెప్పుంటారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. అరెస్ట్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పారు. వెనిజులా అధ్యక్షుడి తరాలో ఉంటుంది అని చెప్పారు. క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అది మనం నమ్ముదామంటే ఖచ్చితంగా నమ్మడానికి అవకాశం ఉంది విజయసాయి రెడ్డి గారు చెప్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన ట్వీట్ చేసిన 24 అవర్స్ కూడా పూర్తిగా కాకముందే ఈడీ నోటీసులు ఇచ్చింది మిథున్ రెడ్డి గారికి. మిథున్ రెడ్డి గారు హాజరవుతారు 23వ తారీఖున. ఆయన కనుక ఏమాత్రం సహకరించి మొత్తం ఏం జరిగింది చెప్పారనుకోండి, విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి ట్వీట్ నిజమయ్యే అవకాశం ఉంది. మరి చెప్తారా మిథున్ రెడ్డి గారు అని అంటే, రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉన్నాయి. రాజకీయంగా విత్ ఇన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ లేదా 4 ఎంపీలు కానీ, వీళ్ళు కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు, మరి కొంతమంది జనసేనతో టచ్లో ఉన్నారు, ఇంకొంతమంది టీడీపీతో టచ్లో ఉన్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్. అందుకే ప్రతిసారి బై ఎలక్షన్ అని చెప్పి అంటూ ఉంటారు, న్యూస్ వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు నిన్న కూడా మాట్లాడారు. స్పీకర్ గారు అయితే ముందే చెప్పారు, అసలు అసెంబ్లీకి హాజరు కానిటువంటి వాళ్ళకి డిఎల్ ఎందుకు ఇవ్వాలి, శాలరీ ఎందుకు ఇవ్వాలి, పని చేస్తే కదా శాలరీ వచ్చేది, పని చేయనటువంటి వాళ్ళకి శాలరీ ఇచ్చేది ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ మేరకు ఎథిక్స్ కమిటీకి పంపించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. మరి ఆ నివేదికని బేస్ చేసుకొని వీళ్ళ శాలరీస్ కట్ చేస్తారా లేదంటే అనర్హత వేటు వేస్తారా అనేది ఒకటి. వరుసగా 3 సమావేశాలకి హాజరు కాబోతే 6 నెలలు ఏదో టైం ఉంటుంది, 60 రోజులు 6 నెలల టైం ఏదో ఉంది వాళ్ళ నామ్స్ ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం. ఇప్పుడు అవి వైలేట్ చేస్తే అనర్హత వేటు వేసేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇంకొక క్లాస్ చెప్తున్నారు స్పీకర్ గారు. ఎప్పటికప్పుడు చెప్తున్నారు, మీరు రండి అసెంబ్లీకి రండి అని చెప్పి పిలుస్తున్నారు. ఆయన ఒక స్పీకర్గా, ఆయన హౌస్ హెడ్గా ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ రమ్మని చెప్తారు. మీరు రాకపోతే ప్రజలు మేమెందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. మీరేమో ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పద్ధతి ప్రోటోకాల్ని, శాలరీస్ని అన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలను ప్రస్తావించడానికి అసెంబ్లీకి రావట్లేదు, కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు, మీరు రండి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంకోటి కూడా అన్నట్టున్నారు సార్, వచ్చి ఊరికే సైన్ పెట్టి వెళ్తామంటే కుదరదు అని కూడా అన్నట్టున్నారు. దొంగ సంతకాలు పెట్టి వెళ్తే కుదరదు, బయట సంతకాలు పెట్టి వెళ్తే కుదరదు అని కూడా అన్నారు. దానికి సంబంధించి సీసీ కెమెరాలు ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. అనర్హత వేటు వేయాలనుకుంటే అనర్హత వేటు వేసేదానికి అవకాశాలు ఉన్నాయి.
లేదు జీతాలు కట్ చేస్తారంటే జీతాలు కట్ చేసుకునే అవకాశం ఉంది. సరే ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు పార్టీని ముందుకు తీసుకెళ్లలేమేమో అనేటువంటి ఆందోళన కొంతమందిలో ఉంది. ఏ పార్టీలోనే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం కొన్ని సందర్భాల్లో కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. మెజారిటీ వాళ్ళకి నచ్చితే ఓకే, మెజారిటీ వాళ్ళకి నచ్చకపోతే రివర్స్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి సంతకాలు పెట్టించమని చెప్పారు. 1 కోటి సంతకాలు ఆయన చెప్పిన టైంకి పెట్టించారా? పెట్టించలేకపోయారు. దాదాపు గవర్నర్ అపాయింట్మెంట్ 2 సార్లు మార్చుకున్నారు, ఎందుకు 1 కోటి సంతకాలు కాలేదు కాబట్టి. పోనీ ఇంత చేసి 1 కోటి సంతకాలకు సంబంధించి గవర్నర్కి ఇచ్చారు. ఇంత చేసి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు వీళ్ళు పెట్టకూడదు అని చెప్పి 1 కోటి సంతకాలు పెట్టించారు కదా. మరి న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి? హైకోర్టు ఏం చెప్పింది? ముట్టికాలేసింది. మీరు చేస్తున్న తప్పు, దేశం మొత్తం పీపీపీ మోడల్ తోటి అభివృద్ధి చేసుకుంటుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటుంటే మీరు పీపీపీ మోడల్ని ఎలా వ్యతిరేకిస్తారని చెప్పి అక్షంతలు వేసింది హైకోర్టు. దాంతోపాటు ఎన్ఎంసీ వచ్చింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చారు. ఈ మధ్యన వచ్చారు ఆయన, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్. ఆయన కూడా మేము పీపీపీ మోడల్లో మేము హాస్పిటల్స్ కడతాం, మెడికల్ కాలేజ్ కడతాం అని ఆయన చెప్పాడు. తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు ఆయనే చెప్పాడు, మీ పీపీ మోడల్ దేశం మొత్తం వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మీరు పీపీపీ మోడల్ వద్దంటారు ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడారు. సో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి, న్యాయస్థానాల నుంచి అన్ని రకాలుగా తప్పు పడుతున్నాయి. ఆయన 1 కోటి సంతకాలు పెట్టి పీపీపీ మోడల్ వద్దంటారు. సో దాని మీద ఆయన ఏదో రియాక్ట్ అయ్యారు. టెండర్లు వేసిన వాళ్ళని నేను అధికారంలోకి వస్తాను, వచ్చి రాగానే 2 నెలల్లో జైల్లో పెట్టిస్తానని చెప్పేసి భయపెట్టడం ఇవన్నీ జరిగినాయి. అది ప్రజల్లోకి వెళ్ళిందంటే వెళ్ళాల. సో అలాంటప్పుడు సీనియర్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఈయన తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజా మన్ననలు పొందట్లేదు, ప్రజాదరణకు గురి కావట్లేదు, కాబట్టి మనం ఎందుకు ఆయన చెప్పింది వినాలని ఒక అభిప్రాయం ఉంటుంది. ఎమ్మెల్యేలకు కూడా అదే ఉంటుంది. అలాంటి ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీ తోటి, కొంతమంది జనసేన, కొంతమంది టీడీపీ తోటి టచ్ లో ఉన్నారు. ఎందుకంటే ఈయనతోటి ఉండలేము అని. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో అసలు రాజకీయాలు మనం చేయలేము, ఇమడలేము, అక్కడ ఇమడలేని పరిస్థితిలో నేను బయటకు వస్తున్నాను, ఆ కోటరీని పెట్టుకొని నడుపుతున్నాడు ఆయన అని చెప్తున్నాను. అమరావతి విషయంలో అదే చేశారు. రీసెంట్గా అమరావతి విషయంలో ఏం చెప్పారు, అమరావతి విషయంలో నా అమరావతి నేను యాక్సెప్ట్ చేయట్లేదు, గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి, ఇదేమో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది నది ఒడ్డున ఉంది, ఇవన్నీ మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలకి రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పి మళ్ళీ దాని డ్యామేజ్ పూర్తి చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. మరి ఇది మాట్లాడినప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉందా ఆ పార్టీలో? మరి అలాంటి పార్టీలో ఎలా ఉండాలి అనేది కొంతమంది ఆలోచిస్తారు సహజంగానే. తర్వాత అంతకుముందు ఆయన ఒక పిలుపిచ్చాడు, ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలోని. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా జైలు అప్పటికి రేపు ఎల్లుండి చేస్తాడని ఇంకా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశారు రాష్ట్రపతి పాలన పెట్టాలని. అక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి రండి అని చెప్పి అందరిని పిలిచాడు. పిలిస్తే ఆడికి పోయారు. పోతే ఢిల్లీలో వాళ్ళే అసలు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడింది, ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు ఏంటి అని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయన్ని విమర్శించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వ్యతిరేకించే పరిస్థితి. అలాంటి వాళ్ళల్లో మిథున్ రెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు అనేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. అది కన్ఫర్మ్ కాకపోయినప్పుడు, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి లీడర్లు వీళ్ళ ఫ్యామిలీ. కాకపోతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి చూడటానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి ఎందుకు వెళ్ళలేదు అనేది అప్పుడు కూడా న్యూస్ వచ్చింది. ఆ కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి వచ్చింది. ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా ఇది ఢిల్లీలో ఏదో మాట్లాడుకుంటున్నారు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. సో అదే నిజమైతే మిథున్ రెడ్డి గారు విచారణకి సహకరిస్తాడు 23వ తారీఖు. పూర్తి స్థాయిలో సహకరిస్తే డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారు ఏదైతే హింట్ ఇచ్చారో వెనుజులా అధ్యక్షుడి తరహాలో ఎత్తుకుపోయే అవకాశం ఉందని అది జరిగి తీరుతుంది. అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఆ ట్వీట్ చేసి ఉండొచ్చు అనేది అప్పుడు మనం నిర్ధారణకు రావచ్చు. లేదంటే యాదృచ్ఛికంగా ఆయన చేసిన దానికను ఈడీ నోటీసులకి, మిథున్ రెడ్డికి ఇచ్చిన నోటీసులకి యాదృచ్ఛికంగా జరిగినటువంటి పరిణామంగా మనం చూడాలి. సో ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం వైరల్ అవుతుంది. మరి మిథున్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత ఆయన సహకరిస్తారా లేదా, అక్కడ జరిగే పరిణామాలను బట్టి ఈ ట్వీట్ కి దీనికి లింక్ ఉందా లేదా అనేది మనం తేల్చవచ్చు. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.